ఆసియా కప్లో ఫైనల్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది పాకిస్తాన్. నాకౌట్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాపై విజయంతో పాకిస్తాన్ ఫైనల్కు చేరుకుంది. సాధారణంగా విధ్వంస రచన చేసే టీ20 ఫార్మాట్ను ఈసారి బౌలర్లు శాసించారు. దీంతో 40 ఓవర్లలోనే 17 వికెట్లు కూలాయి. ముందుగా పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మహ్మద్ హరీస్ 31 పరుగులు చేసి ఒక్కడే కాస్త మెరుగ్గా ఆడాడు. ఇక బంగ్లా బౌలర్లు తస్కిన్ అహ్మద్ 3, మెహదీ హసన్, రిషాద్ హుసేన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులే చేయగలిగింది. షమీం హుసేన్ 30 రన్స్ తీసి పర్వాలేదు అనిపించాడు. షాహిన్ అఫ్రిది, హారిస్ రవూఫ్ చెరో 3 వికెట్లు తీయగా సయీం అయూబ్కి 2 వికెట్లు దక్కాయి. ఇక ఇప్పటికే ఫైనల్కు చేరిన భారత్తో పాకిస్తాన్ తలపన్నుంది. ఇవాళ శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఈ నెల 28న టీమిండియా పాకిస్తాన్ మధ్య టైటిల్ ఫైట్ జరగనుంది.